దైవజనులు కూడా లేచి నిలబడతారు. మీ కుడి హస్తం వారి మీద చూపుతూ ఉండగా మరి జాన్ గారు వారి కుటుంబం కొరకు ఇంకా వారి పరీక్షల్లో వాడబడినట్లుగా వారి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి. ఈ సభ నిర్వర్తించడానికి వీరి కుటుంబాన్ని దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి, మరి కిరణ్ గారిని బట్టి, మరి సహోదరి పూర్ణం గారిని బట్టి, మరి తమకి ఇచ్చినటువంటి నూతన సంవత్సరపు దయా కిరీటాన్ని బట్టి నిండు మనసుతో ప్రభుని స్తుతిద్దామని చేతులపై చెప్పి స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల తండ్రి, మా అత్యున్నతమైన ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రిగల సమయంలో మేమందరం సమకూర్చబడడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపలన్నింటిని బట్టి వందనాలు. మరి సభను నిర్వర్తించడానికి కిరణ్ గారి కుటుంబానికి మీరు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి, మీరు చూపించిన కృపలను బట్టి, మేలును బట్టి నీకు ఎంతో వందనాలు. మరి ఇప్పుడు మా అమ్మగారిని బట్టి నీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాను. అయా ఇచ్చిన నూతన సంవత్సరం దయా కిరీటాన్ని బట్టి వందనాలు. అధికమైన ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని కలుగు చేయండి. అయా నీ ఆశీర్వాదాలతో నింపమని అడుగుతున్నాను. అయా 128వ కీర్తనలో ఉన్న ప్రతి దీవెనకు ఈ కుటుంబము పాత్రలు ఎంచబడడానికి సహాయపడండి. దాచిన ప్రతి విధమైన మేలుతో తృప్తిపరచండి. ఈ సంవత్సరం అంతా నీ కృపారెక్కల చాటున భద్రపరచండి. మరి వారి ఇరువురిని ప్రేమించి అనుగ్రహించిన బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. వరాలతో స్వరాలతో నింపబడి పరిచర్లకు బలమైన సాధనంగా వాడబడడానికి కృపను అనుగ్రహించండి. దాచిన ప్రతి ఆశీర్వాదాలు నీ పిల్లలకు చెందునుగాక. పొంచి ఉన్న ప్రతి కీడు నుండి తప్పించండి ప్రభువా. అయా నీ రక్త ప్రోక్షణ వారి చుట్టూ మీరే ప్రోక్షించండి. దుష్టుని క్రియల నుండి తప్పించి కాపాడి విశ్వాస్యతలు ఇంకా ముందుకు కొనసాగించడానికి సహాయపడండి. మరి వారిని ప్రేమించి వారిని నడిపించి ఈరోజు ఎంతో అద్భుతమైన 2 దినాల సభలు నిర్వర్తించడానికి నీ బిడ్డల పట్ల మీరు జరిగించిన మేలులన్నిటిని బట్టి నీకు వందనాలు. ఇంకా అనేకమైన గంభీరమైన కార్యాలు వీరి కుటుంబం ద్వారా అయా జరుగుటకు మీరే మార్గాలు సరళపరచండి. నీ చేతికి అప్పగిస్తూ ఆశీర్వదించే సంవత్సరం అంతా నీ కృపలో దాచి భద్రపరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్ చెప్దామండి. థ్యాంక్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. బైబిల్ గ్రంథాలు మనం అందరం ఒకసారి తెరవండి. సామెతలు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం చదువుదాం. బైబిల్ గ్రంథాలు తెరచి మాట చదవడానికి ప్రయత్నం చేయండి. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థించండి. ప్రభు ఈ రాత్రి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం.